ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అచ్చమాంబ గారి మఠము బనగానపల్లిలో, అంటే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామికి ఆవులు అంటే గోవులు కాయమని పని ఇస్తుంది కదా, పని ఇచ్చిన అచ్చమాంబ గారి ఇల్లు అనమాట ఇది. మనము ఇల్లు చూడడానికి వచ్చినాము. చాలా బాగుంటుంది. చాలా ప్రతిదీ ఒక్కటి మనం చూడాలంటే కాస్త సమయం పడుతుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఈ వీడియో అంతా మీరు చూడొచ్చు. ఇదో ఫ్రెండ్స్, ఇది అచ్చమాంబ గారి మఠము. బయట అంతా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా బనగానపల్లిలో ఉంది ఈ మఠము, కర్నూలు జిల్లా. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి వీడియోలో అచ్చమాంబ చింత చెట్టు మఠం అంట. చింత చెట్టు మఠము. అప్పట్లో వచ్చేసి కాలపత్రాలు అవన్నీ రాశారు కదా, అప్పుడు అవన్నీ చింత చెట్టు దగ్గర పెట్టారనేసి ఉంది. అదే ఈ చింత చెట్టు. ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్. చింత చెట్టుని ఓసారి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం పెట్టినారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అచ్చమ్మ ఇంటికి దారి అని ఉంది. ఇట్లా వెళ్తా ఇది ఫ్రెండ్స్, ఇట్లా లోపలికి దారి ఇట్లుంది ఫ్రెండ్స్. ఈ దారంట ఇలా వెళ్ళి ఇలా బయటికి రావాలంట. ఫస్ట్ మనం ఇట్లా పోదాం, లోపలికి ఇట్లా పోదాము. ఇదో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఋషి తపస్సు చేస్తున్న విగ్రహం ఒకటి పెట్టినారు చూడండి. మనం ఇట్లా లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసి అచ్చమాంబ ఇల్లు అంట ఇది. అదే వీరబ్రహ్మేంద్ర స్వామికి ఆవులు కాయమని చెప్పింది కదా ఆవిడే అచ్చమాంబ. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇలా మిర్రర్స్ పెట్టింటారు. మనము మనం ఎన్ని చోట్ల తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. మిర్రర్స్ పెట్టింటారు చూడండి. మనం ఎక్కడ చూసినా మనమే కనిపిస్తాము ఫ్రెండ్స్. అంతేకాదు, ఇక్కడ వచ్చేసి కొన్ని ఫోటోలు పెట్టినారు చూడండి. ఇద్దో బ్రహ్మంగారికి ఈవిడ అచ్చమాంబ గారి ఇంటి వద్దకు వచ్చి బయట అరుగుపై సేద తీరుట, తదుపరి అచ్చమాంబ గారు విచారించుట. ఇక్కడ ఒక పిక్చర్ పెట్టినారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇది వచ్చేసి శ్రీ స్వామివారిని విచారణ చేసి ఫ్రెండ్స్, ఇక్కడ మనం లోపలికి దిగి రాగానే ఇక్కడ కొన్ని ఫోటోలు పెట్టినారు చూడండి. ఫోటోలన్నీ విష్ణువు, బ్రహ్మ, శివుడు అందరూ ఉన్నారు చూడండి ఇక్కడ ఫోటోలో. ఇక్కడ ఈ శ్రీ మహావిష్ణువు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిగా జన్మించుట నిదర్శనంగా తండ్రి అస్తమించుట. ఫ్రెండ్స్, ఈ బ్రహ్మంగారు అదే ఈ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జన్మించినప్పుడు తండ్రి చనిపోతాడు, అంటే అస్తమిస్తాడంట. అదే ఈ చిత్రం యొక్క అర్థము. ఇక్కడ వచ్చేసి లోక కళ్యాణార్థమై అవతారమూర్తి అయిన స్వామివారికి నాగేంద్రుడు నీడనిచ్చుట, ఆశ్రమ వాసులు స్వామివారిని సందర్శించుట. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లోడిని అక్కడ వదిలేస్తే వాళ్ళ అమ్మ కూడా చిన్నప్పుడే చనిపోతుందేమో, తెలియదు నాకైతే స్టోరీ. కాకపోతే ఆ పిల్లోడు చెట్టు కింద ఉంటే ఒక సర్పము, అంటే ఆ స్వామివారు చిన్నపిల్లన్నప్పుడు ఒక సర్పం వచ్చి నీడ ఇస్తుంది అనమాట. అంటే ఎండ పడకుండా ఏమి కాకుండా ఆశ్రయం ఇస్తుంది, కాపలాగా ఉంటుంది సర్పము.
ఆ స్వామివారు చిన్నపిల్లన్నప్పుడు ఆయన కారణ జన్ముడు గనక అది వచ్చేసి మనకి మిర్రర్స్ లో పైన కూడా కనిపిస్తా ఉంటుంది. ఇట్లా ఇట్లా కనిపిస్తా ఉంటుంది. పైకి తలెత్తి చూసినా కనిపిస్తుంది, ఈ ఫోటోలో చూసినా ఇలా కనిపిస్తుంది. ఇది చాలా బాగా పెట్టారు. అక్కడ వచ్చేసి ఒక మఠము అంటే ఒక ఋషులు అలాంటి వారు చూసి ఆ పిల్లోడు అంటే అదే ఆ స్వామిని తీసుకుంటారు. తీసుకొని ఆశ్రమానికి పోతే ఇక్కడ మీరు పిక్చర్ చూడండి, నేను చదివి చెప్తాను. శ్రీ పాపాగ్ని మఠ వారసులు వీర పాపమాంబ వీర భోజచార్యులను దంపతులు సంతాన ప్రాప్తి కొరకు అత్రి మహా మునీశ్వరులను సందర్శించిరి. వారికి అత్రి మహామునీశ్వరుడు శ్రీ మహావిష్ణు స్వరూపుడైన పసిబాలుడిని ప్రసాదించుట. అదే ఫ్రెండ్స్, ఈ వీర భోజచార్యులను దంపతులు వీర పాపమాంబ వీళ్ళు వచ్చేసి ఇద్దరు ఆ ఫోటోలు కనిపిస్తున్నారు కదా, ఇద్దరు వాళ్ళు వచ్చేసి సంతానం లేక పిల్లోడిని అడిగితే ఆ ఋషి ఇస్తాడనమాట. ఈ పిల్లోని మేము పెంచుకుంటాము అంటే, అదే స్వామివారు మేము పెంచుకుంటాం ఈ పిల్లోని అనేసి ముచ్చట పడితే వారికి సంతానం ఉండదు కనుక ఈ ఋషి ఇచ్చేస్తాడు పిల్లోడిని. అదే ఈ చిత్రం యొక్క అర్థం. జింక ఉంది చూడండి ఇక్కడ, ఏదో చిత్రం ఉంది కాకపోతే చదివి చెప్దాం అనడానికి ఇక్కడంతా పోటు దగ్గర అంతా ఏదో పడింది, కనబడలేదు ఫ్రెండ్స్. అదో చిత్రం చూడండి. ఈ చిత్రం చూడండి ఫ్రెండ్స్, దీనికి అర్థం నేను చెప్తాను. గోవధ శాప విముక్తి కొరకై శ్రీ మహేశ్వరుడిగా అజ్ఞాచర్య అవతారంలో శ్రీ వీరప్పయ్య స్వామిని దర్శించి శాప విముక్తుడై స్వామివారి ప్రథమ శిష్యుడిగా సేవలందించి జ్ఞానోదయం పొందుట. ఇక్కడ వచ్చేసి గోవధ అంటే ఆవుని చంపిన శాపానికి పోగొట్టుకోవడానికి ఈ స్వామి మన వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించి ఆ ప్రథమ శిష్యుడయ్యి పాపాన్ని పోగొట్టుకుంటాడు. అది చిత్రం యొక్క అర్థం. లోక కళ్యాణార్థమై శ్రీ వీరప్పయ్య స్వామి దేశ సంచారము చేస్తూ కర్నూలు జిల్లా బనగానపల్లి గ్రామము చేరి శ్రీ గరిమిరెడ్డి అచ్చమాంబ గారి ఇంటి వద్దకు వచ్చి బయట అరుగుపై సేద తీరుట. తదుపరి అచ్చమాంబ గారు విచారించుట. అంటే ఫస్ట్ దేశ సంచారం అంటే ఊర్లూర్లు తిరుగుతూ వచ్చినాడు అనమాట ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇక్కడ వచ్చేసి అరుగు పైన కూర్చోంటే అచ్చమాంబ అడుగుతుంది, నువ్వు ఎవరు, ఏంటి, ఎక్కడుంటావు, ఏమి అనేసి. అది ఈ చిత్రము. ఇది వచ్చేసి స్వామివారిని విచారణ చేసి తదుపరి అచ్చమాంబ గారి ఆవుల మందను నిలిపి సమీపంలో ఉన్న తాటి చెట్టు నుండి తాళపత్రములను తీసుకొని గుహలో కూర్చొని కాలజ్ఞానము రాయుట. చాటు నుండి చూసి శ్రీ స్వామివారి దివ్య రూపాన్ని దర్శించుట. అచ్చమాంబ రోజు ఈ స్వామివారి ఇలా ఆవుల్ని ఇక్కడ పెట్టి ఎక్కడికి వెళ్తాడు అని వెంబడిస్తుందనమాట. వెంబడిస్తే ఒక గుహలో కూర్చొని కాలజ్ఞానం రాయడము, ఆ స్వామివారి పైన ఇలా సర్పము అంటే 5 పడగల పాము ఇలా నీడలా ఉండడము, ఇదంతా దివ్య దర్శనము చేసుకుందనమాట అప్పట్లో అచ్చమాంబ గారు. అదే ఈ ఫోటో యొక్క అర్థం. ఇక్కడ ఒక కొన్ని విగ్రహాలు ఇలా పెట్టారు, ఇలా కట్టి. ఇక్కడ వచ్చేసి ది విగ్రహాలన్నిటికీ ఒక అర్థం వచ్చేలాగా ఒకటి రాశారు ఇక్కడ. అది నేను మీకు చదివి చెప్తాను. గరిమిరెడ్డి అచ్చమాంబ కుమారుడు బ్రహ్మానందరెడ్డి శ్రీ వీరబ్రహ్మం గారి దివ్య దృష్టి అంటే దర్శనం చేసుకోవడం ద్వారా చూపును పొందినాడు. అంటే అతనికి చూపు లేదనమాట. ఈ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు అతనికి చూపు వస్తుందన్నమాట. అదే ఈ విగ్రహాలకు అర్థం అనమాట. అంటే బ్రహ్మంగారిని దర్శనం చేసుకోవడం వల్ల అతనికి చూపు వచ్చిందనమాట. అది ఓకే ఫ్రెండ్స్. ఇంకోటి నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ ఏదో మెడికల్ కొద్ది వరకు కట్టి ఇక్కడ ఆపేశారు. తర్వాత ఇది ఫ్రెండ్స్ ఇట్లా పోవాల, ఇది చూసుకొని మళ్ళా ఇదంతా మనకి నెంబర్స్ వేసినారు కన్ఫ్యూజ్ కాకోకుండా.
ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని బొమ్మలు పెట్టినారు చూడండి. కాకపోతే ఏమి మ్యాటర్ ఏం రాయలేదు. మ్యాటర్ రాసింటే చెప్పేవాడిని. ఫ్రెండ్స్, శ్రీ వీరప్పయ్య స్వామి అంటే వీరప్పయ్య అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానము రాయటకు తాటి చెట్టు నుండి తాళపత్రములు సేకరించుట అని ఇక్కడ ఒక బొమ్మ వేశారనమాట, మనకు అర్థం అవడానికి. ఇది స్వామి ఇక్కడ నుంచొని ఇలా చెయ్యి వెనక్కి చాచితే చెట్టు వంగేదట. అప్పట్లో తాటి చెట్టే వంగి ఆకులు ఇచ్చేది అనమాట. అదే ఈ చిత్రం యొక్క అర్థము. చూడండి, ఇక్కడ ఇట్లా రంధ్రాలు పెట్టినారు, కొన్ని రంధ్రాల్లో నుండి చూడొచ్చు, డైరెక్ట్ గాను చూడొచ్చు. ఫ్రెండ్స్, స్వామి అదే వీరబ్రహ్మేంద్ర స్వామి ఆవులు కాసేదనమాట. అక్కడ ఇక్కడ కొన్ని బొమ్మలు చేసి పెట్టారు. ఈవిడ అచ్చమాంబ అనుకోండి. ఈ చూడండి బొమ్మలు ఇంకా ఉన్నాయి, ఇంకా చూసేట్టు ఉన్నాయి. ఇవన్నీ ఎలా ఉంటాయంటే చిన్న చిన్న గదుల్లాగా చేసి ఆడాడే మనకి తిరిగి తిరిగి చూడాలి ఫ్రెండ్స్. ఇది నెంబర్లు వేసింటారు, ఒకటి అయిపోతే ఒకటి, ఒకటి అయిపోతే ఒకటి, ఇంకా చూసేటి ఉన్నాయి అన్నట్టు మనకి. ఇది ఫ్రెండ్స్, ఈ స్వామివారు అలా కూర్చొని గుహలో ఇలా కాలజ్ఞానం రాసేవారంట అప్పట్లో వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆవులన్నీ ఇలా కూర్చున్నాయన్ని చెట్టు కింద అలా కూర్చున్నాయి. అది ముందర ఏదో బావి ఉండేది గుహలో, అంటే అది కొలను అనమాట, నీటి బావి. ఆవులన్నీ బయట ఇలా ఉండేవి, అలా రాసేవారు. తర్వాత వచ్చేసి 9 అంటే 9. ఇదో ఫ్రెండ్స్, ఇక్కడ అచ్చమాంబ విగ్రహం ఉంది. అదే బొమ్మలాగా తయారు చేసి పెట్టేశారు, విగ్రహం అనుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ విగ్రహం ఉంది చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి అన్ని మిర్రర్స్ పెట్టింటారు ఫ్రెండ్స్. ఇదంతా ఎట్లుంటుందంటే చాలా మ్యాజిక్ లాగా ఉంటుంది అనమాట. మనమే ఎంతమంది ఎన్ని చోట్ల కనిపిస్తాం మనకే తెలియదు ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగుంటుంది. ఇక్కడ లోపల వచ్చేసి స్వామివారిని పెట్టినారు చూడండి, ఇలాగా చూడండి ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ మిర్రర్స్ లో ఎటువైపు చూసినా మనమే కనిపిస్తా ఉంటాము, అలా పెట్టినారు. దాదాపుగా 1000 కనిపిస్తాం ఫ్రెండ్స్. 1000 చోట్ల, 1000 కాదు ఇంకా ఎక్కువే ఉంటది అన్ని చోట్ల. ఇప్పుడు మీరే చూడండి నేను ఎన్ని చోట్ల కనిపిస్తానో. ఎటు చూసినా మనం కనబడేటట్టు పెట్టినారు. ఆఖరికి పైన కూడా మనం కనిపిస్తాం అనమాట. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకే, చూసుకొని మళ్ళీ నెక్స్ట్ ఏముందో చూద్దాం పండి. నెక్స్ట్ వస్తే ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. ఇవన్నీ విగ్రహాలు, ఇవంతా ముస్లిం రాజు అనమాట. ముస్లిం రాజు బ్రహ్మంగారిని దర్శనం చేసుకుంటాడు. ఇక్కడ ఏదో ప్లేట్లో పెట్టినారు. అదే ఫ్రెండ్స్, మనకి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమాలో చూపిస్తారు కదా, మటను చికెను ఈ వీటిని నువ్వు అందరికి పంచు అంటే స్వామి అప్పుడు వాటిని పండ్లు ఫలములు చేసి అందరికి ప్రసాదంగా పంచుతాడు కదా. అదే ఇది మనకి అప్పుడు సీనియర్ ఎన్టీ రామారావు గారు సినిమా ఉంది కదా, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అని. ఆ సినిమాలో ఏ విధంగా ఉందో ఆ సినిమా అంతా ఈ స్వామిదే, ఈ వీరబ్రహ్మేంద్ర స్వామిదే ఆ సినిమా తీసింది. చాలా బాగుంది. ఇక్కడ ఏదో పెట్టారు, గ్రామ పెద్దల సమక్షంలో బ్రహ్మంగారు పోలేరమ్మ చేత గ్రామ మునసబు చుట్ట కాల్చుకొనుటకు నిప్పు తెప్పించుట
కన్నిమల్లయ్య పల్లె ప్రజల స్వామి మహిమ గుర్తించుట. చూడండి స్వామివారు అప్పట్లో ఆయన చేసిన లీలలు. ఇక్కడ ఏదో బోర్డు పెట్టారు, చదివి చెప్తాను. స్వామివారు ఆవులను రవ్వలకొండపై మంత్రోపదేశంతో సేద తీర్చి గుహలో ఆదిశేషుని పడగ నీడలో కాలజ్ఞానము వ్రాయట. చాటు నుండి అచ్చమ్మవారు మొదటిసారిగా వీరప్పయ్య స్వామి అవతార రూపాన్ని దర్శించి ధన్యురాలవుట. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఒక అతను అనమాట తాగి భార్యని చంపేస్తాడు అనమాట. చంపేసి స్వామి దగ్గరికి వెళ్తాడు. స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి నా భార్య చనిపోయింది అంటే, లేదు నాయన చనిపోలేదు, నువ్వు ప్రేమతో పిలుచు నీ భార్య వస్తుందంటే, లేదు స్వామి నా చేతులతో నేను చంపేశాను, తిరిగి ఎలా వస్తుంది నా భార్య అంటే, ఒకసారి పిలుచు నాయన అంటాడు. పిలిస్తే భార్య ఇంట్లో నుండి బయటకు వస్తుంది. అది ఇద్దరు భార్య భర్తలు స్వామి. అప్పుడు స్వామి మహత్యం అర్థమవుతుంది. మీరు ఆ సినిమా చూసిన వారికైతే ఈ బొమ్మలన్నిటి అర్థాలు బాగా అర్థమైపోతాయి. ఆ సినిమాలో ఈ స్వామి చరిత్రని ఆధారం చేసుకొని సినిమా తీసినారనమాట. ఇప్పుడు మనం చూస్తున్నంత రియల్ అనమాట. స్వామి గారు ఇక్కడికి వచ్చినప్పుడు బనగానపల్లి ఇక్కడ కాలజ్ఞాన రచన చేసి ఇక్కడ సత్యాన్ని బోధించి వెళ్ళారనమాట. ఇదో అచ్చమాంబ గారు, అదో కాలజ్ఞానం బోధన. ఆవులు, పులులు, బొమ్మలు బలి వేశారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు పైకి పోవాలా, ఇక్కడ ఏముందో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని బొమ్మలు పెట్టినారు ఫ్రెండ్స్. ఇదో చూడండి. శ్రీ స్వామివారు సిద్ధయ్య గారికి బోధించిన సత్యమును గ్రహించి కక్కయ్య మూఢత్వముతో షడ్చక్రములను పరిశీలించదలచి తన భార్య ముత్యమ్మ గర్భం కోసి నిరాశ చెంది స్వామివారిని నిందించుకొనుట, దుఃఖించుట. అంటే ఆ స్వామి చెప్పిన బోధనలన్నీ చక్రములు మూఢత్వములతో చక్రాలు ఉంటాయి కదా, షడ్చక్రములు అనేసి కొన్ని మనిషిలో 6 చక్రాలు ఉంటాయి కదా, అవి ఉన్నాయా లేదా చూద్దాం అనేసి భార్యని చంపి చూద్దాం అనుకుంటాడు. కాకపోతే కనబడుకోకుండా కలిగే దుఃఖిస్తూ కూర్చోయింటాడు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తమ శిష్యులతో సంచారము చేయిచు నంద్యాల నందు విశ్వబ్రాహ్మణుల ఇంటికి వెళ్లి దాహము తీర్చుకొని కోరగా స్వామివారిని పరీక్షించదలచి కొలిమి యందు కరుగుచున్న ద్రావమును మంచినీరు అని ఇవ్వగా స్వామివారు త్రాగి తన మహిమను నిరూపించారు. స్వామి నీళ్ళ కోసం వెళ్తాడనమాట. బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళినప్పుడు స్వామిని నమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు, నమ్మని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. నీళ్లు అని అడిగితే కొలిమిలో మండే ద్రావాన్ని ఏదో ఇస్తారనమాట స్వామికి, ఇదిగో తాగు మంచినీళ్ళు అనేసి. స్వామి అలానే తాగేస్తాడనమాట మంచినీళ్ళు లాగే. కానీ స్వామికి ఏమీ కాదు, అవి మంచినీళ్ళు అవుతాయన్నమాట తాగేటప్పుడు. ఆ బ్రాహ్మణులందరికీ తెలుస్తుంది ఇతను మహిమ ఉన్న దేవుడు అనేసి. అదే ఈ చిత్రం యొక్క అర్థము. చూడండి, ఇది నేను కొద్దిగా లేట్ అవుతుంది, చదివి చెప్పాల కనుక ఇక్కడ చెప్తాను. ఈ చిత్రం చూడండి ఫస్ట్. ఓకే, చెప్తాను. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అడవి మార్గంలో సంచరిస్తూ బ్రహ్మరాక్షసి
దారికి ఆటంకము కలిగించదును. స్వామివారు ఆ రాక్షసికి శాప విముక్తి కలిగించుట. అంటే స్వామి అడవిలో వెళ్ళేటప్పుడు ఒక బ్రహ్మ రాక్షసి అడ్డుగా వస్తుందన్నమాట. అడ్డుగా వచ్చినప్పుడు రాక్షసికి ఈ స్వామివారు శాప విముక్తి కలిగిస్తాడు. అంటే శాపం వలన అలా అయిపోయింటాడు అనమాట, రాక్షసునిగా విముక్తి కలిగిస్తాడు అనమాట. అదే ఈ చిత్రం యొక్క అర్థము. ఈ చిత్రం చూడండి, మళ్ళా అర్థం చెప్తాను. ఓకే, చూశారు కదా. శ్రీ వీరబ్రహ్మేంద్ర గారు నంద్యాల పౌరులకు కాలజ్ఞానం వినిపించుట సందర్భమున స్వామివారిని పరీక్షించాలని ఒక చూడి గుర్రాన్ని తెప్పించి ఈ గుర్రం కడుపులో నున్న పిల్ల మగదా ఆడదా అని ప్రశ్నించగా చుట్టూ దుప్పటి కట్టించి గుర్రపు దూడను తన చేతులతో తెచ్చి సభవారికి చూపారు. కడుపులో ఉన్న పిల్ల మగదా ఆడదా అని ప్రశ్నించగా చుట్టూ దుప్పటి కట్టించి గుర్రపు దూడను తన చేతులతో తెచ్చి సభవారికి చూపారు. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఈ చిత్రం అర్థం వచ్చేసి అప్పట్లో బ్రహ్మంగారి మహిమని చూడ్డానికి వచ్చేసి అప్పట్లో ఒక రాజు అనమాట ఒక గుర్రాన్ని తెప్పించి గుర్రపు కడుపులో ఉన్న పిల్ల మగదా ఆడదా అని అడుగుతాడనమాట. అడిగినప్పుడు చుట్టూ ఒక దుప్పటి కప్పి స్వామి ఓ పిల్లని తెచ్చి చూపిస్తాడనమాట. ఆ గుర్రపు కడుపులో ఉన్న పిల్లని తీసుకొచ్చి చూపిస్తాడు అందరికి. అది చిత్రము. ఇక్కడ వచ్చేసి ఈ చిత్రం చూడండి, దానికి అర్థం నేను మళ్ళా చెప్తాను మీకు. ఇది బ్రాహ్మణులు, ఇక్కడ బ్రహ్మంగారు బండిలో వెళ్తున్నారు, ఎద్దల బండిలో. పుష్పగిరి గ్రామ ప్రజలు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామికి బ్రహ్మరథము పట్టినప్పుడు ఊరేగింపు సమయంలో పుష్పగిరి అగ్రహారికులు బ్రాహ్మణులు అడ్డగించి దూషించుట. అంటే స్వామి వెళ్ళేటప్పుడు ఈ అగ్రగారి అంటే బ్రాహ్మణులు ఉంటారు కదా, స్వామిని అడ్డగించి దూషిస్తారనమాట. అంటే నువ్వు ఇలా ఎలా వెళ్తావో, నువ్వు దేవుడా అది ఇది అన్నట్టు కొద్దిగా నిందిస్తారు స్వామి. మళ్ళా ఇక్కడ వచ్చేసి చిత్రం చూడండి. ఈ చిత్రానికి అర్థం చెప్తాను. ఇక్కడ బ్రాహ్మణులు ఆ స్వామిని ఒక రథం పైన కూర్చోబెట్టి లాక్కెళ్తున్నారు, అంటే ఊరేగిస్తున్నారు, అంటే మెరవించేస్తున్నారు. స్వామిని ఒక రథం మీద కూర్చోబెట్టి తీసుకెళ్తున్నారు బ్రాహ్మణులంతా. ప్రజలంతా, అక్కడ ఉన్న ప్రజలంతా చూస్తున్నారు. పుష్పగిరి బ్రాహ్మణులపై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కోపానికి ఆగ్రహం నందు అగ్నిమంటలు లేయుట. బ్రాహ్మణులు స్వామి వారికి క్షమాపణను కోరగా అగ్రహారము పూర్వ వైభవము వచ్చిన తర్వాత బ్రాహ్మణులు స్వామి వారికి ప్రత్యేక అదే స్వామిని ఇలా దూషించి ఇట్లా తిడతారు కదా, ఆ బండిలో వచ్చేటప్పుడు, ఇట్లా ఎద్దుల బండిలో వచ్చేటప్పుడు ఆపి తిట్టినప్పుడు స్వామి కోపం వచ్చి కళ్ళు ఎర్ర చేసి చూస్తే వారి ఇల్లు, అంటే బ్రాహ్మణులు ఉండే ఇల్లు అన్ని మంటలు చెలరేగుతాయి, అంటే తగలబడతాయి. తగలబడినప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళి వేడుకుంటారు, స్వామి మా తప్పు అయిపోయింది, మమ్మల్ని క్షమించండి అది ఇది అని అడిగితే అప్పుడు స్వామి కొంత శాంతి ఇచ్చి ఆ మంటలు ఆగిపోతాయి అన్నమాట. మంటలు ఆగిపోయి వాళ్ళ ఇల్లు ఎలా ఉండేవో అలా ఉంటాయన్నమాట. అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది, ఇతను మహిమ గల స్వామి, మనం చాలా తప్పు చేస్తామని తెలుసుకొని అప్పుడు స్వామి వారిని ఆ రథం మీద కూర్చోబెట్టి లాక్కెళ్తారు. అది ఈ చిత్రం యొక్క అర్థం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏదో చనిపోయింది అనమాట జంతువు, అది ఏది ఆవో ఏదో చనిపోయింది. అక్కడ కొంతమంది బ్రాహ్మణులు ఉన్నారు, అక్కడ సిద్ధయ్య చెప్తాను. అక్కడ స్వామి ఉన్నారు చూడండి, ద్వైత స్వామి. ఈ చిత్రం యొక్క అర్థం ఏంటో చెప్తాను, చూస్తా ఉండండి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధయ్య గారికి కుళ్ళిన కుక్క అంటారు. కుక్క, స్వామి ఆవు కాదు, నన్ను క్షమించండి, కుక్క కలేబరాన్ని స్వీకరించమని ఆజ్ఞాపించుట. సిద్ధయ్య గారు బ్రహ్మ జ్ఞానంతో స్వీకరించగా ఆ కలేబరం పండ్లగా మారుట. తదుపరి మిగతా శిష్యులకు
జ్ఞానోదయం కలుగుట. అంటే చాలా మంది ఈ సిద్ధయ్యకి ఈ స్వామి ఏం చెప్తాడంటే, ఈ వీళ్ళందరికీ ఆ బ్రాహ్మణులందరికీ అర్థం అవడానికి అసహించుకుంటుంటారు. వాసన వస్తుంది అది ఇది అంటే, ఆ కళేబరాన్ని చూసి అలా అనకూడదు నాయన, అది మన ప్రసాదము అది ఇది అంటే ఎగతాళి చేస్తారు. అదేంటి చనిపోయిన శవము అదే కళేబరము వాసన కాక ఇంకేమొస్తుంది, ప్రసాదం అంటావు ఏంటి అది ఇది అంటే, అప్పుడు ఉండుకొని స్వామి చెప్తే సిద్ధయ్య వెళ్ళి ఆ ఆయన బ్రహ్మ జ్ఞానంతో అంటే ఆ స్వామిని మనసులో తలుచుకొని మంత్ర మంత్ర శక్తితో పండ్లు అంటే యాపిల్ పండ్లు, దానిమ్మ పండ్లు, ద్రాక్ష ఇలా పండ్లు అవుతుంది అనమాట. పండ్లు అయితే ఆ పండును తీసుకొని తిని మిగిలిన కొన్ని వాళ్ళకి ఇస్తారు. ఆ సత్యమును ఆ బ్రాహ్మణులంతా చూస్తారు అనమాట. అదే ఈ చిత్రం యొక్క అర్థము. ఇక్కడ వచ్చేసి ఈ చిత్రం చూడండి, బ్రహ్మం గారు, వీరబ్రహ్మేంద్ర స్వామి, అక్కడ ఒక ఆవిడ ఏదో రంధ్రంలో ఉంది. అక్కడంతా కొంతమంది మనుషులు ఉన్నారు. ఒక అతను కాళ్ళు మొక్కుతున్నాడు స్వామికి. చదువుతా చూడండి, చిత్రం చూస్తానండి, నేను చదివి చెప్తా. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఇంటి యందు దొంగలు పడుట, చొర వృత్తితో బ్రతుకుతున్న దొంగలకు కాలజ్ఞానము బోధిస్తూ జ్ఞానోదయపరచుట. అంటే స్వామివారి ఇంట్లోకి దొంగతనానికి వస్తారనమాట వీళ్ళు దొంగలు. వచ్చినప్పుడు వాళ్ళని ఏమీ అనకుండా స్వామి వాళ్ళకి జ్ఞానం కలిగేలా కొన్ని మాటలు చెప్తాడనమాట, వాళ్ళకి జ్ఞానం వచ్చేలాగా. అప్పుడు వాళ్ళు ఆ జ్ఞానం తెచ్చుకొని మేము తప్పు చేస్తున్నామని తెలుసుకొని ఒకరి స్వామివారి పాదాల ముందు పడి వేడుకుంటారనమాట. అదే ఈ చిత్రం యొక్క అర్థం. నెక్స్ట్ ఎక్కడికి పోదాం? ఇట్లా దారి ఉంది ఫ్రెండ్స్, ఇది మనం వచ్చిన దారి. ఇది కన్ఫ్యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ అద్దాలు ఒకటి పెట్టింటారా, మనకి ఎటు చూసినా దారి కనిపిస్తుంది. ఇట్లా పైకి ఎక్కిపోయేదంట ఫ్రెండ్స్. మెటికలు ఉన్నాయి, ఇట్లా పైకి ఎక్కిపోలే మనం. చూడండి ఇరకాటం ఫ్రెండ్స్. ఏమంటే నేను బ్యాగ్ తగిలేసుకున్నాను. ఇక్కడ ఏదో ఉంది ఫ్రెండ్స్, చూడండి. చెప్తా ఫ్రెండ్స్. ఇక్కడ బొమ్మలు చూడండి ఫ్రెండ్స్, నేను చదివి చెప్తాను. ఇక్కడ స్వామి కూర్చున్నారు, అక్కడ ఒక ఇద్దరు కూర్చున్నారు భార్య భర్తలు. అక్కడ వచ్చేసి సిద్ధయ్య కూర్చున్నాడు, సిద్ధయ్య స్వామి. చదివి చెప్తాను, ఆ చిత్రాలు చూస్తా ఉన్నాడే. మహాజ్ఞాని స్వామివారు రవ్వలకొండ నందు రచించిన త్రికాల జ్ఞానాన్ని శ్రీ గరిమిరెడ్డి అచ్చమాంబ దంపతులకు బోధించి కుమారుడు బ్రహ్మానంద రెడ్డి గారి అంధత్వాన్ని పోగొట్టుట, దివ్య దృష్టి ప్రసాదించుట. సిద్ధయ్య కాదు స్వామి, ఆడ సిద్ధయ్య కాదు ఫ్రెండ్స్, నేను పొరపాటు పడ్డాను. అక్కడ వచ్చేసి అచ్చమాంబ కుమారుడు అనమాట. అక్కడ కూర్చోయింది మధ్యలో, చేతులతో దండం పెడుతున్నాడు చూడు కుమారుడు. వాళ్ళకి ఈ కాలజ్ఞానం బోధన చేసి ఆ కుమారునికి అంధకారం అంటే చూపు లేదనమాట, చూపును ప్రసాదిస్తాడు స్వామి. అదో వాళ్ళిద్దరు చేతులు ఎత్తి దండం పెడుతున్నారు చూడండి. ఇక్కడ స్వామి కాలజ్ఞాన బోధన చేస్తున్నాడు. అక్కడ అంతా ప్రజలు కూర్చొని ఆలకిస్తున్నారు, అంటే వింటున్నారు స్వామివారు చెప్పేదంతా, అంటే జరగబోయేదంతా, ఇంత ముందు ఏమేం జరుగుతుంది అదంతా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ చిత్రము ఏదో రాజు అనమాట. రాజుల దగ్గర స్వామి కూర్చున్నాడు, సింహాసనం వేసి కూర్చోబెట్టినారు. ఆ రాజు స్వామి పాదాలని తాకుతున్నాడు. అది చదివి చెప్తాను, మీరు ఈ చిత్రాన్ని చూస్తూ ఉండండి. మహాజ్ఞానిగా భావించిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారిని ఆనాటి బనగానపల్లె నవాబు గారు పరీక్షింపదలిచి స్వామివారికి గోమాంసం పలహారంగా పెట్టించుట, స్వామివారు దివ్య దృష్టితో గ్రహించి వాటిని పండ్ల పలహారంగా మార్చుట, నవాబు గారు పశ్చాత్తాపంతో స్వామివారిని ప్రార్థించుట. అంటే స్వామికి అంటే నైవేద్యంగా అంటారు చూడు,
అలాగా నైవేద్యం కింద ఈ మాంసాన్ని, గోవు మాంసాన్ని అంటే ఆవు మాంసాన్ని ఒక పళ్ళెంలో పెట్టి ఇస్తారనమాట. పళ్ళెంలో పెట్టి ఇస్తే స్వామి ఏం చేస్తారంటే ఆ మాంసాన్ని అతనికున్న ఆ స్వామికున్న మహిమతో శక్తితో పండ్లు పొలములుగా మార్చి చూపిస్తాడు. అప్పుడు నవాబు చూసి నేను ఎంత పెద్ద అపరాధం చేశానని స్వామివారికి పాదాల దగ్గర అలా మోకరిల్లి పశ్చాత్తాపడతాడు, అంటే కృతజ్ఞత. నెక్స్ట్ ఈ చిత్రం చూడండి. స్వామి సింహాసనం మీద కూర్చున్నారు, రాజు ఇక్కడ కూర్చున్నారు, మంత్రులు అక్కడ కూర్చున్నారు ఇద్దరు, అదంతా అక్కడంతా ప్రజలు. నెక్స్ట్ చదివి చెప్తాను వినండి. బనగానపల్లె నవాబు గారు తన అజ్ఞానాన్ని మన్నించమని వేడుకొని కాలజ్ఞానాన్ని బోధించమని వేడుకొనుట. శ్రీ స్వామివారు నవాబు గారి ఆస్థానమునందు గల వారికి కాలజ్ఞానం బోధించుట. అంటే తప్పైపోయిందని వేడుకొని స్వామి మీ జ్ఞానాన్ని అంటే కాలజ్ఞానాన్ని మా ప్రజలకి ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ బోధించండి స్వామి అని వేడుకోగా స్వామి వాళ్ళందరికీ కాలజ్ఞానం బోధిస్తాడనమాట. అదే ఇది ఫ్రెండ్స్. ఈ చెట్టు కింద కాలపత్రాలు అంటే ఇదే మనం బయట చూస్తాం కదా ఇందాక. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రచించిన తాళపత్రంలోను గరిమిరెడ్డి అచ్చమాంబ గారి ఇంటి ఆవరణంలో చింత చెట్టు కింద, అంటే అదే ఇప్పుడు మన బయట చూడలే ఆ చెట్టు కింద ఉన్నాయి. చెట్టు కింద వేసి బూట్ చేస్తాడు, కానీ ఆ చింత చెట్టుకి రక్తం కారుతుందంట. చూడండి, ప్రకృతి వైపరీత్యాలకు అచింత చెట్టుకు కలియుగాంతము సిరిమల్లె పూలు పూయునని తెలియజేయుట. అంటే కలియుగం అంతమయ్యేటప్పుడు ఆ చెట్టుకి సిరిమల్లె పూలు పూస్తాయంట. అది కూడా కాలజ్ఞానంలో రాసి పెట్టేశాడు స్వామి అప్పట్లోనే. చూడండి, శ్రీ వీరబ్రహ్మేంద్ర ఇదే పోయింది స్వామి, ఏదో ఇక్కడంతా రాసిందంతా వెళ్ళిపోయింది అనమాట. పెయింట్ ఎవరో కానీ అప్పట్లో భలే వేశారు స్వామి, ఈ లైటింగ్లకి భలే ఉంది పెయింట్. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఈ చిత్రంకి అర్థం వచ్చేసి చెప్తాను. ఇక్కడ నిప్పులు స్వామి పోలేరమ్మ ద్వారా బయటికి నిప్పులు తెప్పిస్తాడు. అమ్మవారి నిప్పులు తీసుకొని వస్తుంది. అది చూసిన ప్రజలు స్వామి మహిమను అంటే శక్తిని గ్రహించి అందరూ స్వామి ముందర కూర్చొని వేడుకుంటారు. స్వామి మాకు జ్ఞానాన్ని ప్రసాదించు అంటే కాలజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, అంటే కాలజ్ఞానం చెప్తాడనమాట. ఇక్కడ ఏదో చూడండి చిత్రము, స్వామి పెళ్లి పీటల మీద ఉన్నాడు. చదివి చెప్తా. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు బనగానపల్లి నుండి బయలుదేరే మార్గ మధ్యలో ఉన్న పెద్ద కోమేర్ల గ్రామం నందు శివకోటయ్య ఆచారి గారి ఏకైక పుత్రిక గోవిందమాంబ గారిని వివాహం చేసుకున్నట. అంటే గోవిందమాంబ గారిని వివాహం చేసుకుంటాడు అనమాట. శివకోటయ్య ఆచారి గారి ఏకైక పుత్రిక. ఇక్కడ చూడండి, శ్రీ స్వామివారు భార్య అయిన శ్రీ గోవిందమాంబ గారితో కలిసి తీర్థయాత్రలను సేవిస్తూ సృష్టి రహస్యమును తెలుపుట. చూడండి, శ్రీ వీరభట్టమాచార్య స్వాముల వారి కుటుంబం, అదే బ్రహ్మంగారి వీరబ్రహ్మేంద్ర స్వామి కుటుంబ సభ్యులు వీళ్ళందరూ. చూడండి, ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 5, 6, 7, 8, 9, 10 మంది ఉన్నారు అక్కడ. మరి వాళ్ళు కూతురు అల్లుల్లా లేదా కొడుకు కోడల్లా ఏమో మనకి అవన్నీ ఎందుకు, చాలా మంది ఉంటారు. ఇక్కడ చూడండి, ఈ దృశ్యం చూడండి, అర్థం చెప్తాను. శ్రీ అన్నజయ్య గారు సృష్టి రహస్యమును తెలుసుకోవాలని ఉన్న మనస్సు నిలకడలేని శ్రీ సిద్ధయ్య గారికి కందిమల్లయ్య పల్లెల్లోని శ్రీ
బ్రహ్మం గారిని ఆశ్రయించమని తెలుపుట. అంటే ఒక ఋషి చెప్తాడనమాట. అంటే ఈ సిద్ధయ్య మనసు సరిగ్గా ఉండదు అనమాట. అంటే నిలకడ ఉండదు అనమాట. నిలకడ లేకపోతే ఈ బ్రహ్మం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారిని కలసమని చెప్తాడనమాట సిద్ధయ్యకి. ఎవరు చెప్తారంటే శ్రీ అన్నాజయ్య అనే పేరు గల ఋషి చెప్తాడు స్వామికి. ఇక్కడ ఈ చిత్రం చూడండి. అవతారమూర్తి అయిన శ్రీ పరమేశ్వరుడు ఇదంతా ఏదో పోయింది ఫ్రెండ్స్, చాలా చాలా వరకు పోయింది. ఏదో రాయి బండ పగిలిపోతుంది అనమాట. ఆ సిద్ధయ్య మహిమ చూపిస్తాడు అనమాట. పాట పాడి ఆ రాయి ఉంటుంది కదా, ఒక రాయిని పెద్ద రాయిని తెచ్చి పెట్టి దీన్ని పగలగొట్టు అంటే ఈ సిద్ధయ్య ఆ స్వామి వారిని మనసులో తలుచుకుని ఒక పాట పాడతాడు. ఆ పాటకి ఆ రాయి పగిలిపోతుంది అనమాట. అది చిత్రం యొక్క అర్థం. నేను ఎందుకంటే సినిమా చూసినా కాబట్టి కొద్దిగా అవి రాసినవి సరిగ్గా లేవు, కొన్ని పోయినాయి కొన్ని ఉన్నాయి. అయినా కూడా నేను చెప్పగలుగుతున్నానంటే సినిమా చూడడం వల్లే కొన్ని చెప్పగలుగుతున్నాను నేను. కొన్ని ఉన్నాయి కొన్ని లేవు, రాసిండేవి కూడా పోయినాయి, పాత ఫోటోలు ఇవి. ఇక్కడ ఈ దృశ్యం చూడండి. జీవుడు, వా రుద్రుడు, షి విష్ణు, మా బ్రహ్మ, నా వినాయకుడు, ఇవి పైన ఓం ఉంది. ఇవి 6 చక్రములు చూడండి, 6 చక్రములు. ఇక్కడ వచ్చేసి సిద్ధయ్య స్వామి. ఇదంతా ఈ మెటికలు ఎక్కువకుండా పోవాలి ఫ్రెండ్స్. రింగు కట్టినారు. ఇది అప్పట్లో కట్టిండేదే ఇదంతా, ఇల్లు అదంతా. కాకపోతే అంత రీమోడల్ చేసినారు. పైకి ఎక్కువ వస్తే ఇట్లుంది ఫ్రెండ్స్. అంతా చాలా బాగుంది. తిరిగేకి నంది పెట్టినారు ఆడ. ఇంకా పైకి ఉంది, ఎక్కుదాము. అదే ఫ్రెండ్స్, అదే చింత చెట్టు. పూర్తి పైకి ఎక్కువస్తే ఇక్కడ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ రాజు ఫ్రెండ్స్. ఇక్కడ నుండి ఇక్కడ ఓ బిజ్జి లాగా కట్టినారు ఫ్రెండ్స్. మళ్ళా ఇట్లా పైకి పోవచ్చు, మళ్ళా అవతలకు పోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా స్వామి వారే. ఇక్కడ వచ్చేసి అచ్చమాంబ గారు బాగా కట్టినారు. ఇదే ఫ్రెండ్స్, కలియుగం అంతమయ్యేటప్పుడు ఈ చింత చెట్టుకి పూలు పూస్తాయంట. చింత చెట్టుకి ఆడ పూలు పుయ్యవు, కానీ కలియుగం అంతమయ్యే టైంలో పూలు పూస్తాయంట ఫ్రెండ్స్. ఈ చింత చెట్టు కింద ఉన్నాయి స్వామివారి కాలజ్ఞానం రాసిన పత్రాలన్నీ అప్పట్లో. చెట్టుని చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కిందికి దిగుదాము. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఇరకాటమైన దారి అప్పట్లో కట్టిండేదే అన్నమాట. ఇల్లు అదంతా అప్పట్లో కట్టిండేదే. చూడు అప్పట్లోనే ఎట్లా కట్టినారు.
ఇక్కడ ఏముంది ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఈ స్వామివారు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇంకా నాకు ఈ అవతారము చాలు, ఇంక నేను చాలిస్తున్నాను, నేను జీవ సమాధికి సిద్ధపడుతున్నాను అనేసి కుటుంబ సభ్యులతో చెప్తాడు. అది దృశ్యము చూడండి. ఇక్కడ వచ్చేసి స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి పట్టాభిషేకం చేస్తున్నారు అన్నమాట గోవిందాచార్యుల వారికి. ఇక్కడ వచ్చేసి వీరబ్రహ్మేంద్ర స్వామి భార్యకి సృష్టి చావు పుట్టుకల రహస్యం గురించి చెప్తున్నాడు అనమాట. అది చిత్రం అర్థం అనమాట. బాధపడుతుంది కదా, బాధపడుకోకుండా ఆమెను ఓదార్చే మాటలు అనమాట అవన్నీ. ఏమి కాదు, పుట్టిన మనిషి చనిపోవాలా, చనిపోయిన మనిషి మళ్ళా పుట్టల్లా, పుట్టుక చావు రెండు ఉండాల్సిందే అన్నట్టు ఆమెకు నచ్చి చెప్తున్నారు స్వామి. ఇక్కడ వచ్చేసి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మనోనేత్రంతో తమ కుమారులకు జ్ఞానసిద్ధి, అంటే వాళ్ళ కుమారులకు సృష్టి స్థితి లయ గురించి తెలుపుట, అంటే త్రిపుట కాలజ్ఞానం బోధించట, పుట్టుక చావు ఎలా ఉంటాయనేది కుమారులకి చెప్తున్నారు అనమాట స్వామి వారు కుమారులు వీళ్ళంతా. ఇక్కడ వచ్చేసి సిద్ధయ్య అంటే శిష్యుడు, ప్రియ శిష్యునికి స్వామి సజీవ సమాధి అయ్యేటప్పుడు అక్కడే ఉంటే బాధపడతాడు, కానీడు సజీవ సమాధి అనేసి పనగానపల్లికి పోయి పూలు తీసుకొని రాపు అని అడవికి అరణ్యానికి పంపిస్తాడు అనమాట. సిద్ధయ్య స్వామి చెప్పిన మాట విని అరణ్యానికి వెళ్తాడు. చాలా దూరం వెళ్ళి అరణ్యంలో పూలు తీసుకొని క్రూర మృగాలు అవి ఇవి అక్కడ కనిపించేసరికి ఇదంతా స్వామి లీల అనేసి తెలుసుకొని మళ్ళా అంటే వెనక్కి తిరిగి వస్తాడు. మళ్ళా వెనక్కి వస్తాడు, ఆ పూలు తీసుకొని వెనక్కి వస్తా ఉంటాడు. ఇక్కడ వచ్చి స్వామి సజీవ సమాధి అయిపోతున్నాడు ప్రజలందరూ మధ్య వాళ్ళకు బోధన చేసి. ఇక్కడ వచ్చేసి సిద్ధయ్య అంటే ప్రియశిష్యుడు సిద్ధయ్య స్వామి, సిద్ధయ్య గారు వచ్చే లోపల సమాధి అయిపోయింటాడు. అప్పుడు ఆ సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. స్వామి నాకు చివరిసారి కూడా చూడకుండా నువ్వు ఇలా చేసేసావు ఏంటి, అది ఇది అని బాధపడుతూ ఉంటాడు. నన్ను అక్కడ పంపించి నువ్వు ఇక్కడ ఇలా సజీవ సమాధి అయిపోతావా, అది ఇది అని బాధపడుతుంటే మళ్ళా అప్పుడు అక్కడ చెప్పులు అంటే స్వామివారు వాడిన పాదుకలు ఏకదంతము అంగుళికము ఇస్తాడు సిద్ధయ్యకి. ఇక్కడ వచ్చేసి స్వామి చనిపోలేదు కదా, సజీవ సమాధి అయిపోయినాడు కదా ప్రాణాలతోనే. అందుకు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన మాట ప్రకారము పసుపు కుంకుమలు తీయత్తని చెప్పింటాడు భార్యకి. స్వామి చెప్పింటే ఆమె తీయదనమాట. తీయనందుకు మునిమడుగు విశ్వబ్రాహ్మణుడు దోషిస్తాడు. అది దోషించినప్పుడు ఆమె బాధపడి శపిస్తుంది అనమాట ఆ బ్రాహ్మణుడిని. అదే ఈ చిత్రం యొక్క అర్థం. ఇక్కడ వచ్చేసి ఆ స్వామివారి కుమారుడు ప్రియ కుమారుడైన అంటే చిన్నవాడు అనమాట, చిన్న కొడుకు స్వామి మనోదీక్షలో స్వామి ఆ సమాధిని అదే పగలగొడతాడు అనమాట. చూడాల మా నాన్నని అది ఇది అనేసి. ఎంతైనా ఇప్పుడు నాన్న కదా, సజీవ సమాధి అయిపోయింటాడు కదా, అందుకు చూడాలనేసి పగలగొడితే అప్పుడు స్వామి ప్రత్యక్షమయ్యి సమాధికి ఉత్తర దిశగా ఉన్న కొండలలో జ్ఞాన సిద్ధికై తపస్సు చేయమని చెప్పి మళ్ళా లోపలికి వెళ్ళిపోతాడు. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేస్తున్నాము. ఫుల్ వీడియో కంప్లీట్ అయింది. ఇంతే ఫ్రెండ్స్, ఇదే ఆ చింత చెట్టు కిందే ఉన్నది కాలపత్రం. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పెద్ద వేప చెట్టు ఉంది ఫ్రెండ్స్. ఈ మఠం అచ్చిమాంబ గారి మఠం అంతా ఇలా ఉంది. పెద్ద సీలింగ్, ఇది గజ స్తంభము చూడండి, చాలా బాగుంది. ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మీరు చూశారు కదా. మీకు ప్రతిదీ
చెప్తూ వివరిస్తూ నేను వీడియోని కంప్లీట్ చేశాను. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మీరు చూసినందుకు మీకు కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోను మరొక 10 మందికి చేరేలా చేయండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. నాకు ఎంతో ఉపయోగపడుతుంది. మీరు పెట్టే కామెంట్లు చదువుతాను నేను. నాకు ఆ కామెంట్ లో ఉత్సాహము ఉంటుంది. అలాగే నేను ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినా సరిదిద్దుకుంటాను. కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను.